ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. బెన్యామీను గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి దగ్గరగా నివసించే వారికి ఎంతో భద్రత ఉంటుంది. తనను ఎంతగానో ప్రేమించే వారికి తన దగ్గర క్షేమకరమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తాడు. మనము ఎప్పుడూ ఆయన నీడలోనే ఉంటాం. దేవుడు తను ప్రత్యేకించుకున్న వారికి ఎంత చక్కని ఆశ్రయంగా ఉంటాడో కదా. దేవుడు తన బిడ్డలను ఆయన పైకప్పుతో కానీ బాంబులు వేసిన చెక్కు చెదరని సీలుంగి క్రింద ఆయన తన పిల్లలను ఉంచలేదు. చివరికి దేవదూతల రెక్కల క్రింద కూడా ఉంచలేదు. కానీ దేవుడే మనకు ఆశ్రయంగా ఉంటాడు. దేవుడు మనకు ఆ విధంగా తోడుగా ఉన్నప్పుడు ఏ తెగులు రాదు. దీవారాత్రులు దేవుడు మనల్ని కప్పి భద్రపరుస్తాడు. దేవుని ప్రేమ అనే కప్పు క్రింద తీగులేని భద్రత కలిగి గృహములో దేవుడు మనల్ని ఉంచాడు. మనం చదువుకున్న లేఖన భాగంలో ఆయన భుజముల మధ్య అతడు నివసించును అనే మాటలు చూస్తూ ఉన్నాం. బెన్యామీను యెహోవా పర్వతముల మధ్య అనగా యెహోవా తన మందిరములో నివసిస్తాడు అని అంటున్నాడు. అంటే బెన్యామీను భారము ఎప్పుడు ఉంటే అక్కడ దేవుడు ఉంటాను అన్నాడు. మనము నిత్య నివాసుడైన దేవుని భుజాల మీద మోయబడతాం. ఒక మాట అండి, మనము ఏ విధంగా అర్థం చేసుకున్నా దేవుడు తన భక్తులకు అండగా బలముగా ఉన్నాడు. దేవుని సహాయాన్ని ఎప్పుడూ మనము అందుకొనడానికి ఇష్టపడదాం. అప్పుడు మన బలహీనమైన చేతులు బలపరచబడతాయి. దేవుని లేఖనాల్లో చెప్పబడినట్లుగా ముదిమి వచ్చు వరకు ఎత్తుకున్నవాడు ఆయనే, తల వెంట్రుకలు మెరియు వరకు ఎత్తుకున్నవాడు ఆయనేగా చేసి చంకన పెట్టుకుని ఎత్తుకుని రక్షించేవాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు తోడుగా ఉండే దేవుడుగా మీరు బెన్యామీనుకి బలహీనులకు మరి ఏ విధంగా
మీ ప్రేమ అనే భద్రత మీరు ఏర్పాటు చేశారో ఆ భద్రతను గురించి, మీ ప్రేమను గురించి నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. మమ్మలను ఎత్తుకుని ఆదరించి రక్షించి నడిపించే దేవుడుగా మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ మీ పిల్లలకు కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, వివాహమైన వారికి గర్భఫలాన్ని ఇమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, సుఖప్రసూతి అయిన వారికి తల్లి బిడ్డలకి క్షేమాన్ని ఇమ్మని, వాక్యాన్ని విని నాతో పాటు ఏకీభవిస్తున్న ఈ పిల్లలని, వీరికి కలిగినంతటిని దీవించమని, వీరికున్న సమస్యలన్నిటిలో మీ మహిమైశ్వర్యములో మీ పిల్లలకి మీరు మేలు చేయమని, మా ప్రార్థన విన్నందుకు, సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.